కార్మికుల ఆశాజ్యోతి, యువకుల తరుణం మన తరుణ్ రామిగని ఈరోజు మన ఛానల్లో ఉన్నాడు. ఏదేదో చెప్తాడు మనకు అంత తెలుగు కూడా అర్థం కావట్లేదు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఎందుకు బతుకున్నాను నేను. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ సెట్ అవ్వకపోతే 70 లక్షలు లోన్ ఉంది పెట్టుకున్నారంటే ఏడుపు వస్తుంది. ఈ టాప్ రేడు, ఈ టాప్ రేడు చెప్తున్నాడు, తీసేసి చేస్తున్నాడు. 70 లక్షలు పెట్టి మాస్టర్స్కి వచ్చా. ఇప్పుడు ఇండియా వెళ్ళిపోతా అంటే మా నాన్న ఏమంటాడంటే, ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు. సెకండ్ ఏంటంటే కొడతారు. ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేడు, ఏమైనా జరగచ్చు. నరుకుతారు. నరుకుతారా? మీరు నా యూనివర్సిటీకి రాకండి, మీకు ఇష్టం ఉంటేనే రండి. ఈడికి వచ్చి బ్రో నిన్ను నమ్ముకొని వచ్చాను బ్రో, ఏంటి నాకు పార్ట్ టైం దొరకట్లేదు, ఈడికి వచ్చి ఏంటి బ్రో యూనివర్సిటీలో ఎగ్జామ్లు కష్టంగా ఉన్నాయి, ఇది దొబ్బకండి. ఈ పార్ట్ టైం జాబ్లు ఎట్లున్నాయి మామ అక్కడ? అంటే దొరుకుతాయా? వీక్ 20 hours డైలీ చేపించుకొని మనోళ్ళే తొక్కేయడం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతగా అలా చూసి బాధ అయిపోయింది నాకు. మనోళ్ళనే తొక్కేస్తారు అనమాట. ఒక్క చేసిన షిఫ్ట్ కూడా మనీ వెళ్ళలేదు అనమాట. మొత్తం యూజ్ అవుద్ది, అవ్వకపోయినా వీడియో చూడండి. యూజ్ అవ్వాలి. కార్మికుల ఆశాజ్యోతి, యువకుల తరుణం మన తరుణ్ రామిగని ఈరోజు మన ఛానల్లో ఉన్నాడు. నమస్తే మామ. ఏంటి మన గురించేనండి? మన గురించి కాదు, నమస్తే నీ మామ. గురించి. ఏదేదో చెప్తాడు మనకు అంత తెలుగు కూడా అర్థం కావట్లేదు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఎందుకు బతుకుతున్నాను నేను. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అది మామ. నమస్తే మన సబ్స్క్రైబర్స్ అందరికి. ఓకే, మనం నన్ను గుర్తుపట్టుంటారు అనుకుంటున్నా, అట్లీస్ట్ ఎవరన్నా గుర్తుపట్టుంటే బాగుండు. సర్లే మామ, ఖచ్చితంగా. ఏదో మనోడైతే చాలా రోజుల తర్వాత పిలిచాడు అనమాట. యాక్చువల్లీ ఇదైతే వీడియో ప్లాన్ అయితే ఆల్రెడీ ఎప్పుడో ప్లాన్ చేసాం. ఒక 3 months ముందు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియో రికార్డ్ అవ్వకపోవడం జరిగింది. వీడియో 1 hour షూట్ చేయడం అయింది. అది సో మామ, మనోడు ఏదో కొంచెం కెనడా వర్సెస్ జర్మనీ వీడియో అయితే ప్లాన్ చేశాడు. సో కెనడా తోప జర్మనీ తోప చూసేద్దాం. యా, నువ్వు అడుగు మామ క్వశ్చన్, నేను ఇచ్చి పడేద్దాం. కానీ స్టార్ట్ చేయకముందు నాకు చిన్న డౌట్. చాలా మంది నేను యుఎస్ఏ అనుకుంటారు మా, కెనడా అనుకోరు. అచ్చా అచ్చా. నీ వరకు వచ్చింది మనం ఎప్పుడైనా ఇది? ఏంటంటే మనది ఆ కంట్రీ ఈ కంట్రీ లేదన్నట్టు ఏదో కన్సల్టెన్సీ వాడు పెట్టినట్టు వీడియోలు పెడుతుండే నేను. యూకే, ఆ, యుఎస్ఏ, కెనడా, ఏది అవును. పడితే అది స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ నా ప్రాసెస్ ఏంటంటే నేను యుఎస్ఏ స్టార్ట్ చేశాను. అంటే మన అప్పట్లో యుఎస్ఏ లో ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే దానికి యుఎస్ అదేంటి, మనమంతా గొర్రెలు కదా, ఒక గొర్రె ముందర పోతుందంటే మిగతా గొర్రెలన్నీ ఫాలో అయిపోతాయి అనమాట. సో మన ఫ్యామిలీలో ఒకడు యుఎస్ వెళ్ళాడంటే, మన ఫ్రెండ్ ఒకటి యుఎస్ వెళ్ళాడంటే మనం వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ చేశా. డైరెక్ట్ యుఎస్. ఆ, ఇంకా అదే మరి చెప్తాం కదా, గొర్రె బిడ్డలు మనం కూడా అలాంటి విషయాల్లో. ఇంకా అలా ప్లాన్ చేశాను. వీసా వరకు కూడా మొత్తం విఎస్ వీసా ప్రాసెస్ వరకు మొత్తం వెళ్ళాను. అట్ ద ఎండ్ ఇంకా ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల వద్దు యుఎస్ఏ కన్నా కొంచెం కెనడాలో అయితే కొంచెం లైఫ్ సెట్ పీస్ఫుల్ గా ఉంటది. యుఎస్కి వెళ్తే ఈ వీసాలు, ఈ టెన్షన్స్, ఇప్పుడు చూడు ట్రంప్ వచ్చాడు, వీసాలు ఇచ్చి పడేస్తున్నాడు, ఉంటామో లేదో తెలియదు, ఆ పంచాయతీలన్నీ ఉంటాయి. కొంచెం కెనడా కానీ ఇంకా వేరే కంట్రీస్ అయితే కొంచెం స్టేబుల్ గా ఉంటది కదా. మనం చేసే నేనైతే ఇంకా ఐటీ ఫీల్డ్, సో ఇంకా ఐటీ ఫీల్డ్ ఏంటి, ఈ అమెరికా కాకపోతే ఇంకా నెక్స్ట్ కెనడా అన్నట్టు ఇంకా కెనడా చూస్ చేసుకుని కెనడాకి వచ్చా. ఈ వీడియో వల్ల చాలా మందికి అదే యూజ్ అవుతుంది. అందరికి మాస్టర్స్ అంటే యుఎస్ఏ ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుంది. బట్ ఓకే, ఇప్పుడు కెనడా, జర్మనీ గురించి కూడా ఇక్కడ తెలుసుకుంటారు కాబట్టి మేబీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను కూడా. ఫస్ట్ కెనడాలో యూనివర్సిటీస్ గురించి, లైక్ యూనివర్సిటీస్ ఎంత ఫీజ్ రేంజ్ ఉంటాయి, యూనివర్సిటీస్ బాగుంటాయా, సిఎస్ కి బాగుంటుందా, మెకానికల్ కి బాగుంటుందా, ఇలా ఇలా ఏదన్నా యూనివర్సిటీస్ గురించి నీకు చెప్పు. అచ్చా, ఫస్ట్ మావా, ఇండియాకి కెనడియన్ యూనివర్సిటీస్ కి కంపేర్ చేద్దాం. సో మనకి ఇండియాలో ఏంటంటే బీటెక్ లో ఒక మంచి యూనివర్సిటీకి వెళ్తే బీటెక్ లో ప్లేస్మెంట్లు ఉంటాయి. కాబట్టి మనం ఒక మంచి యూనివర్సిటీస్ కి డబ్బులు పెట్టైనా కానీ మంచి మంచి యూనివర్సిటీలు పోదాము, విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు పోదాం ప్లాన్ చేస్తాం. బట్ ఇక్కడ చెప్తున్నామా, నువ్వు ఎంత పెద్ద తోపు యూనివర్సిటీకి పోయినా నీకు జాబులు అనేవి బయట ఎత్తుకోవాలి. నువ్వు మరి మీ కాలేజీకి వచ్చి ప్లేస్మెంట్ లో నువ్వు నాకు కావాలని చేసి తీసుకోవే జాబ్ ఎవ్వడు ఉన్నాడు. సో దానికోసమైనా మీరైతే పెద్ద 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 కాలేజీకి వెళ్ళిపోవాలి, పెద్ద పెద్ద 60 lakhs 70 lakhs ఖర్చు పెట్టాలనే థాట్ అయితే తీసి పక్కన పెట్టండి. అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే ఏడ్చుకుంటారు, ఏడుపు వస్తుంది మీకు ఖచ్చితంగా చెప్తున్నారు. లోన్ 60 lakhs 70 lakhs తీసి మాస్టర్స్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ సెట్ అవ్వకపోతే 70 లక్షలు లోన్ ఉంది పెట్టుకున్నారంటే ఏడుపు వస్తుంది. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. సో నేను మా ఫ్రెండ్స్ చూసాను, దానికోసం చెప్తున్నా. సో ఒక మరీ తక్కువ యూనివర్సిటీ కాకుండా, మరీ తోపు యూనివర్సిటీ కాకుండా, మీకు ఏదైనా మంచి యూనివర్సిటీలో స్కాలర్షిప్ వచ్చినా అలాంటి ఒక మిడ్ రేంజ్ యూనివర్సిటీస్ చూస్ చేసుకోవడం చాలా బెటర్ అని చెప్పి నా ఫీలింగ్.
సో నన్ను అడిగితే ఒక 25 lakhs to 30 lakhs ఆ బిట్వీన్, లేదంటే మాక్సిమం అంటే 40 lakhs, ఇంకా అంత మించి ఏ యూనివర్సిటీ ఖర్చు పెట్టద్దండి. మనకి ఇంకా 15 to 20, కెనడాలో అయితే 15 lakhs, సారీ సారీ, కాలేజెస్ లో అయితే 15 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. యూనివర్సిటీ అయితే ఒక 20-25 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి యూనివర్సిటీస్. సో ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని మీ రేంజ్ బట్టి యూనివర్సిటీ అయితే జాయిన్ అవ్వండి. మీకు ప్రొఫైల్ మంచిగా అంటే యావరేజ్ ప్రొఫైల్ అయ్యండి, తోపు యూనివర్సిటీకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి ఇబ్బంది పడి అంత అవసరం లేదు. ఇక్కడికి వచ్చామో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నామో, మనం బయట జాబ్లు ఎత్తుకోవాలి, లింక్డ్ ఇన్ ఇవి ఏదో చూసుకోవాలి, నిజంగా. అంతా బయటే కాబట్టి సో యూనివర్సిటీ మీద పెద్ద డిపెండెన్సీ ఉండదు. సో మీ ప్రొఫైల్ కి తగ్గట్టు ఒక మిడ్ రేంజ్ యూనివర్సిటీ చూసుకోండి. మీరు ఒకవేళ టాపర్ అయితే వెళ్ళండి మళ్ళీ నేను టాపర్ నువ్వు ఏంటి ఇలా చెప్తున్నావు, నేను టాప్ అయ్యింది టాప్ యూనివర్సిటీకి పోకపోతే ఎలాగని ఫీల్ అవ్వదండి. మీరు టాపర్ అయితే ఓకే, నేను మనలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా, ఐ మీన్ మన నాలాంటి వాళ్ళ గురించి మిడిల్ చెప్తున్నా. క్లాస్. ఈ టాపర్ ఇడు, ఈ టాపర్ ఇడు చెప్తున్నాడు, థీసిస్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ నేను ఏదో జస్ట్ మాస్టర్స్ చేస్తుంటే మనోడు థీసిస్ చేస్తున్నాడు, ఈడు అలా చెప్తున్నాడు, అసలు అది నమ్మవద్దు. అసలు ఘోరమైన సిచ్యువేషన్ నాది. ఇక్కడ నేను ఈ మధ్య రీసెంట్ గా రీల్ చూసా, 70 లక్షలు పెట్టి మాస్టర్స్ కి వచ్చా, ఇప్పుడు ఇండియా వెళ్ళిపోతా అంటే మా నాన్న ఏమంటాడంటే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు. సెకండ్ ఏంటంటే కొడతారు. ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. దానికి ఆన్సర్ ఏంటి తెలుసా? బృందావనం సినిమాలో ఒకటి ఉంటది, నరుకుతారు నరుకుతారు నరుకుతారు. నరుకుతారా? అమ్మ అది బాబోయ్, నిజమే. అంత అంత డెట్ పెట్టుకొని వస్తే కష్టమే. ఈ పార్ట్ టైం జాబ్లు ఎట్లున్నాయి మామ అక్కడ? అంటే దొరుకుతాయా స్టూడెంట్ గా? ఇప్పుడు ఒక ఒక మనోళ్ళు తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా వస్తున్నారు అనుకో, వచ్చేసిన వెంటనే ఒక 2-3 months కి నాకు పార్ట్ టైం దొరుకుతుందా? టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా? ఒకవేళ టెక్నికల్ అయితే ఎట్లా దొరుకుతుంది? యూనివర్సిటీస్, కంపెనీస్ లో. నాన్ టెక్నికల్ అయితే రెస్టారెంట్స్, పబ్స్ ఇట్లా ఉంటాయి కదా, వీటి వీటి గురించి ఎట్లుంటాయి? అండ్ ఓకే. సో ఎంత పార్ట్ ఎర్న్ టైం చేయొచ్చు? అంటే ఏంది మా? ఆహాహా. సో పార్ట్ టైం ఒకటి మావా, పార్ట్ టైం ఎక్- మనోళ్ళు అది ఫుల్ టైమ్ లా ఎందుకో చేస్తారు తెలియదు అదేంటి? కానీ ఉమ్. మనోళ్ళే తొక్కేయడం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతగా అలా చూసి బాధ అయిపోయింది నాకు. మనోళ్ళనే తొక్కేస్తారనమాట. ఇప్పుడు మనోళ్ళు అంటే మరి తెలుగు వాళ్ళు కాదు, కెనడాలో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ ఇండియన్స్ చెప్తున్నా. ఇండియన్స్, నార్మల్లీ అవును ఇప్పుడు అవును. ఇప్పుడు ఒక ఒక స్టోరీ తీసుకుందాం, ఇది మా ఫ్రెండ్ కి జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. ఉమ్, ఉమ్. వాడు వచ్చాడు ఇండియా నుంచి, వాడు నా జూనియరే. వాడు వచ్చాడు ఇక్కడికి వచ్చి, అన్న ఇలా పార్ట్ టైం కావాలి, నువ్వు ఇటుగా చేస్తున్నావు కదా, నాకు కొంచెం రెఫరెన్స్ ఇచ్చు కదా, అది ఇది అని అడిగాడు. నేను చూస్తున్నా ఆ గ్యాప్ లో వాడికి ఇలా పెట్రోల్ బంక్ లో రెఫరల్ ఇచ్చిన, సమ్ రెఫరల్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడు, ట్రైనింగ్ అని చెప్పి ఒక దగ్గర దగ్గర 6 weeks పని చేయించుకున్నారు. వాడి ఉమ్. దగ్గర డైలీ ఒక వీక్ కి 20-25 అవర్స్, 20 అవర్స్ అనుకుంటా అప్పుడు. వీక్ కి 20 అవర్స్ డైలీ చేపించుకొని, ఒక్క చేసిన షిఫ్ట్ కూడా మనీ వెళ్ళలేదు అనమాట మొత్తం. కోడి 6 weeks అంటే దగ్గర దగ్గర అర్థం చేసుకోను ఇంకా, నెలన్నర. చాలా 1.5 months పని చేయించుకొని, జాబ్ ఇక పర్మనెంట్ చేయలేదు, ప్లస్ శాలరీ లేదు. వాడికైతే పాపం, వాడు ఎంత బాధపడ్డాడు. అది 1.5 month నేను ఇంకో జాబ్ కూడా పోకుండా, జాబ్లు అప్లై చేయకుండా ఈడికి ఇంత చేస్తే జాబ్ కూడా తీసుకోలేదని చెప్పి చాలా బాధపడ్డాడు. అది ఏంటంటే ఇండియన్ మేనేజర్, ఆడు ఎవడో కాదు మళ్ళీ. ఆహా, అచ్చా. ఇండియన్ మేనేజర్స్ అయ్యండి, ఇట్లా అతిథా ఇలా ఇండియన్స్ నే అతిథా సార్. తీసుకొని, ఆ ఇప్పుడు ఇండియన్ మేనేజర్ అండి, ఇండియన్స్ తీసుకొని ట్రైనింగ్ లో పెట్టుకొని, ట్రైనింగ్ అని చెప్పి శాలరీ కూడా అలా, ఉమ్, తలుచుకుంటేనే చాలా బాధ అనిపించింది. నాకు ఫోన్ చేసి, బ్రో ఇలా ఇదని చూడొచ్చు బ్రో, నాకు జాబ్ చూడొచ్చు బ్రో, రూమ్మేట్ కట్టుకోలేకున్నా ఇలా అడుగుతున్నాడు. నేను ట్రై చేసా ఆడికి, ఎంత ట్రై చేసినా మనకి సెట్ అవ్వాలిగా. సో ఒకరి మీద డిపెండెన్సీ ఏం లేదు కానీ కొంచెం కష్టమే మా, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే పార్ట్ టైం దొరకడం. మనకి ఇంక దొరికింది అంటే అదృష్టం అని చెప్పాలి అంతే. ఇప్పుడు నాకు అచ్చా. వచ్చేసి నేను వచ్చిన 15 days కి దొరికేసింది ఓ. ఒక మంచి. సో నాకు కొంచెం అలా సెట్ అయిపోయింది. మా ఫ్రెండ్ కి ఏంటంటే 1.5 month తర్వాత వచ్చింది, మా రూమ్మేట్ కి. ఉమ్. ఇంకోటికి ఏంటంటే 3 months కి వచ్చింది. ఇంకోటి ఏంటంటే 6 months వాడు చేయలేదు, ఇంకో 6 months అంటే వాడికి ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చేయకుండా ఇండియా నుంచి మనీ పంపించుకున్నాడు. 6 months అయిన తర్వాత చేయాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వస్తుంది, బట్ ఏంటంటే అప్లై చేస్తూనే ఉండాలి. ఆప్షన్స్ ఉంటాయి అంటే ఓపెనింగ్స్ ఉంటాయి, ఓపెనింగ్స్ ఎక్కడ చూసినా కనపడుతుంటాయి. సో అప్లై చేస్తూనే ఉండాలన్నమాట. నేనైతే దగ్గర దగ్గర 300-400 చేసింటా ఒక 15 days లోనే. వా. అలాగే చేసుకుంటూ పోతుంటే ఇంకప్పుడు ఏదో ఒకటి అలా దేవుడు అలా సరే బతుక్కోపోరా అని రాయేస్తే అలా ఒక కాల్ వస్తుంది. ఆ. ఇంకా వాడికి వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటే మనకు పార్ట్ టైం వస్తుంది అంతే. ఇప్పుడు ఆ పార్ట్ టైమ్స్ ఏ వెబ్సైట్స్ లో ఎతకాలి? లైక్ ఏదైనా సపరేట్ అచ్చా, వెబ్సైట్? ఓకే, డన్ డన్. యూనివర్సిటీ కదా, మర్చిపోయాను. యూనివర్సిటీలో పార్ట్ టైమ్స్ ఉంటాయి, బయట పార్ట్ టైమ్స్ ఉంటాయి. సో యూనివర్సిటీలో పార్ట్ టైమ్స్ ఏంటి అంటే
అన్లిమిటెడ్ చేసుకోవచ్చు అనమాట కెనడాలో. నువ్వు ఎన్ని అవర్స్ ఇస్తే అన్ని అవర్స్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా యూనివర్సిటీలో నువ్వు చేస్తున్నావు అంటే లైబ్రరీ కానివచ్చు, యూనివర్సిటీ క్యాంటీన్, ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు. సో అవన్నీ నీకు అన్లిమిటెడ్ అవర్స్ చేసుకోవచ్చు. ప్లస్ యూనివర్సిటీలో రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే నీలాగా మంచి థీసిస్ చేసే తెలివైన వాళ్ళకి ఇలాంటి ఇస్తారనమాట కొన్ని కొన్ని. అచ్చా. అసిస్టెంట్షిప్ లాగా ఉంటాయిగా, అవి అవును. ఇస్తారు. మా దాంట్లో మంచి కాంపిటీషన్ ఉంది. సో మనకి అది అంత మనకి ప్లస్ అది మనకు అంత టాలెంట్ కూడా లేకుండా క్రాక్ చేయడానికి. సో మనకి రాలేదు కానీ. సో అవేంటంటే మంచి ఒక సెమిస్టర్ ఫీజు కవర్ అయిపోయింది. అంత పైసలు వస్తాయి. మ్మ్. అది అసిస్టెంట్ రిసెర్చ్ కానీ, అసిస్టెంట్ టీచింగ్ కానీ అలాంటివి ఏదైనా చేస్తా ఉంటే వస్తాయి. లేదు యూనివర్సిటీలో పార్ట్ టైంలో అయితే వాళ్ళకి కూడా బయట పార్ట్ టైమ్స్ కన్నా కొంచెం పే ఎక్కువ ఉంటుంది. ఒక బయట పార్ట్ టైం ఇప్పుడు కెనడాలో ఉన్న బయట 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 ఏంటి అంటే 24 అవర్స్ చేసుకోవచ్చు. కెనడాలో కొత్త రూల్ వచ్చింది. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు వచ్చేసి బయట వీక్ కి 24 అవర్స్ చేసుకోవచ్చు. మినిమం పేనే వస్తుంది. మాక్సిమం అందరికి మినిమం పేనే ఉంటుంది పార్ట్ టైం లో. సో అచ్చా. మినిమం పే వచ్చేసి 17.2 వా, ఎంత వస్తుంది. ఎక్కువ. $17.2 మావా. ఆఫ్టర్ ట్యాక్స్ నీకు 16.8 16.7 ఎంత వస్తుంది పర్ అవర్. అది అండ్ ఈ ఇంటర్న్షిప్లు ఇవన్నీ ఇస్తారు మా అక్కడ. మనం కొన్ని సెమిస్టర్స్ అయిపోయిన ఇట్ తర్వాత డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ మావా. అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో ఉంటది. అది ఏంటంటే తోపు యూనివర్సిటీ. దానికి ఒక 70-80 లక్షలు అయిపోతాయి. అండ్ ఇంకా దానికి ఏంటంటే వాడు కోఆప్ కంపల్సరీ అంటాడు అనమాట. కోఆప్ అంటే ఏంటంటే అదే ఇంటర్న్షిప్ అనుకో. కోఆప్ అంటే ఇంటర్న్షిప్ టైప్. ఇంటర్న్షిప్ నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాలి అంటే ఇంటర్న్షిప్ కంపల్సరీ చేయాలని ఉంటాయి అనమాట. సో వాటికి ఏంటంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి కాబట్టి వాడే కొన్ని ఇస్తాడు. అంటే నువ్వు క్రాక్ చేసుకోగలిగితే నీకు ప్లేస్మెంట్ టైప్ లో వస్తాయి కొన్ని కంపెనీస్. నువ్వు ప్లేస్మెంట్ లాగా క్రాక్ చేసుకోగలిగితే నీకు ఇంటర్న్షిప్ వస్తుంది. లేదు నువ్వు చేసుకోలేకపోతే నువ్వు బయట ఎత్తుక్కొని నువ్వు ఖచ్చితంగా కోఆప్ అయితే చేయాల్సి ఉంటుంది. అట్లా బయట ఇంటర్న్షిప్ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. మా యూనివర్సిటీలో ఏంటంటే 3 ఆప్షన్లు ఇస్తారు. నీకు కోఆప్ కావాలా వద్దా, లేకపోతే నీకు డైరెక్ట్ గా గ్రాడ్యుయేట్ అయిపోవాలా, అలా ఇస్తారు. సో నేను కోఆప్ ఏదేం వద్దు, నేను డైరెక్ట్ ఫస్ట్ నా స్టడీస్ కంప్లీట్ చేసుకునేసి నాకు అది ఇచ్చేయండి బాబు, నా గ్రాడ్యుయేట్ స్టడీస్ నాకు చదివి ఓపిక లేదు, అయిపోయింది నా పని అయిపోయింది అని చెప్పి నేను తీసేసుకున్నా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అనమాట. నీకు అది ఇంటర్న్షిప్ కంపల్సరీయా కాదా అని. అచ్చా. ఇప్పుడు నువ్వు ఉన్న యూనివర్సిటీ ఏంటిది మామ? నువ్వు ఉన్న యూనివర్సిటీ ఏంటిది? దాని ఫీజు ఎంత? దాని స్టడీ కోర్స్ డ్యూరేషన్? ఫస్ట్ పాయింట్ మావా, మా యూనివర్సిటీ వాడు నాకేం డబ్బులు ఇవ్వట్లేదు. నేను మా యూనివర్సిటీని ప్రమోట్ చేయట్లేదు. మీరు నా యూనివర్సిటీకి రాకండి. మీకు ఇష్టం ఉంటేనే రండి. ఈడికి వచ్చి బ్రో నిన్ను నమ్ముకొని వచ్చాను బ్రో, ఏంటి నాకు పార్ట్ టైం దొరకట్లేదు, ఈడికి వచ్చి ఏంటి బ్రో యూనివర్సిటీలో ఎగ్జామ్లు కష్టంగా ఉన్నాయి, ఈ దొబ్బకండి. నేనేదో నాకు డిస్క్లైమర్ అడ్మిట్ ఇది వచ్చిందని క్లియర్ వచ్చా. చేస్తా. నేనేదో అడ్మిట్ వచ్చిందని వచ్చా. నేను ఏడ చదువుతున్నానో మీకు చెప్తున్నా అంతే. మీరు మీ ప్రొఫైల్ బట్టి మీరు అన్ని ఆలోచించుకోరండి. సో నేను వచ్చేసి లేక్ హెడ్ యూనివర్సిటీలో చదువుతున్నామా. లేక్ హెడ్ యూనివర్సిటీ థండర్ బేలో ఉంటది. అది ఒంటారియో ప్రావిన్స్. అంటే అంటే టొరంటో ఉన్న ప్రావిన్స్ వచ్చేసి అది స్టేట్. సో అది థండర్ బే లేక్ హెడ్ యూనివర్సిటీ నేను చదివేది. నేను వచ్చేసి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా. అండ్ 2 years కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్. ఇంకో 2 నెలల్లో అయిపోయింది. అది మ్యాటర్. ఎక్కడో ఏదో ఆపుతున్నదా. అదే అబ్బా, కెనడా. కొంచెం దేవుడు కొంచెం మెమరీ పవర్ ఇస్తే బాగుండయా. కెనడా ఎక్కడ ఆగాం కెనడా కొంచెం. వీసాల గురించి ఇది వరకు యూనివర్సిటీస్ హా హా ఈజీగా హా. వచ్చేది. ఒకప్పుడు కెనడాకి ఏంటంటే బ్యాక్లాగ్స్ లేకుండా అప్లై చేస్తే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీలు అడ్మిషన్ ఇచ్చేసేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ, ఇక్కడ జనం ఎక్కువ అయిపోయారు. కెనడాలో ఫుల్ ఇండియన్స్. ఇండియన్స్ అనే కాదు, బయట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా మంది అయిపోయి ఇక్కడ హౌసింగ్ క్రైసిస్ వచ్చేసింది. సో ఇప్పుడు ఒక 4 స్టూడెంట్స్ వస్తున్నారంటే వాడికి ఇల్లు దొరకట్లేదు. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో కెనడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఆపేస్తున్నారు. స్టూడెంట్స్ ఇంకా చాలా బాబు ఇంకా రాకండి, మాకు దేశానికి ఎక్కువ మంది అయిపోయారు, మా దగ్గర ఓ. ఇల్లు లేవని చెప్పి ఇంకా ఆపేస్తున్నారు అనమాట. అది ఇప్పుడు మెయిన్ ఇష్యూ. సో ఇప్పుడు తగ్గించారు. మ్మ్. యూనివర్సిటీ అడ్మిషన్ తగ్గించారు. వీసా యాక్సెప్టెన్స్ తగ్గించారు. సో ఇప్పుడు కెనడాకి రావాలి అంటే అది కొంచెం ఏమంటారు, ఓ వీడి కెనడా వెళ్తున్నాడంటే అబ్బాయి కాదు వీసా వచ్చిందా అన్న ఓ. పొజిషన్కి వచ్చింది. లక్ ఓ. రైడ్కి కెనడా పొజిషన్కి వచ్చి కెనడా వీసా వచ్చింది అన్న పొజిషన్కి వచ్చింది. అచ్చా. అదే. ఫీజు ఎంత మామ మీ యూనివర్సిటీలో? ఐడియల్ అంటే నార్మల్ రేంజ్. అచ్చా, మా యూనివర్సిటీలో నాకు వచ్చేసి ఒక 20 నేను వచ్చేసి 26 lakhs ఏమో పెట్టాను అనుకుంటామా. నాది ఫీజు ట్వంటీ పార్ట్ సిక్స్ టైమ్ గా ల్యాక్స్ కట్టేస్తున్నావు ఎంతో కొంత? ఒక సెమిస్టర్ ఫీజు కట్టి, ఒకటి కాదు కానీ 1.5 semester అలా సంపాదించటం. అచ్చా అచ్చా, మంచిదే. ప్లస్ మాకేంటంటే జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ లో సీట్ వచ్చిందంటే ఫ్రీ. జస్ట్ మీకేంటి మా కెనడా జర్మనీ మొత్తం ఫ్రీ. ఫ్రీ జర్మనీ అంటేనే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఫ్రీ అంటారు. జాబ్ టైంలోనే
ఇప్పుడు ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మరి అంత డైనమిక్ గా ఉంది సిచ్యువేషన్, అంతా ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ జర్మనీలో ఫీజులు ఎలా చెప్పు? యూనివర్సిటీలో ఇప్పుడు ఎవడొచ్చినా ఫ్రీయా ఇంకా? ఇప్పుడు అంటే చదువుకోవాలి, మేము పబ్లిక్ వస్తున్నాం యూనివర్సిటీ, కంప్యూటర్ సైన్స్ అంటే ప్రైవేట్, ఫ్రీ. పబ్లిక్ ప్రైవేట్ అని ఉంటాయి. ప్రైవేట్ లో ఆబ్వియస్ ఫీజు ఉంటుంది. బట్ పబ్లిక్ యూనివర్సిటీస్ లో నీకు ఆ, ఒక స్టేట్ ఉంది. ఆ ఆ స్టేట్ వరకు మాత్రమే 1500 యూరోస్ ఎంత తీసుకుంటాడు. ఇప్పుడు అది కూడా మారుతుంది, బట్ కంప్లీట్ గా అయితే 1500 యూరోస్. బట్ బాడెన్ వుటంబర్గ్ అనే స్టేట్ వదిలేసి మిగతా రీజియన్ అంతా నీకు ట్యూషన్ ఫీ ఉండదు. లైక్ 300 యూరోస్ పే చేస్తావు. యావరేజ్ గా 150 యూరోస్ నుంచి 350 యూరోస్ వరకు ఉంటుంది ఫీజు. డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. నువ్వు అది కడితే నీకు సెమిస్టర్ అంతా ఫ్రీ ఎడ్యుకేషన్. దాంతోపాటు బస్సులు, ట్రైన్లు ఫ్రీ, లోకల్ ట్రైన్స్, బస్సెస్, ట్రామ్స్ ఫ్రీ. ఇంకా దాంతోపాటు నీకు మామూలుగా కొన్ని స్టూడెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. స్టూడెంట్ డిస్కౌంట్స్, మ్యూజియం లకి అట్లా పోతే, లాయర్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కవర్ అవుతాయి. అదో బెనిఫిట్. అచ్చా, జర్మన్ రావాలంటారు కదా మా ఫ్రెండ్స్ అంటారు, మ్యాథ్స్ జర్మన్ జర్మన్ రావాలి. జర్మన్ ఉండాలి అని. జర్మనే మన ఊపిరి, ప్రపంచం అనుకొని బతకాలి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత. వస్తుందా నీకు కానీ జర్మన్? B1 వరకు ఎవరైనా, అసలు ఎంతవరకు బి వచ్చు అంటే, వన్ అచ్చా. B1 అంటే థర్డ్ లెవెల్ అన్నట్టు. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయితో మాట్లాడాలంటే ఏం, ఫస్ట్ ఏం చెప్పొచ్చు? జర్మనీలో నేర్పించామంటే అలా మేము కూడా ఏదైనా జర్మన్ లో ట్రై చేసుకుంటాం ఎవరైనా. అదే ఇంక నువ్వైతే డైరెక్ట్ అటాక్, ఈ స్లీబర్ డిష్ అనొచ్చు, ఐ లవ్ యూ అని. ఏంటది? అమ్మో, అంత కష్టంగా ఉందే. స్లీబర్ డిష్, లీబర్ డిష్. డిష్ అంటే యూ, ఏంటది? ఏదో ఫుడ్. కోడి పిల్లలు ఉంటుంది ఏదో చూడు. మొన్న వియత్నమీస్ రెస్టారెంట్ కి వెళ్తే డిష్ పేరు వాడు మెనూ కార్డ్ లో ఉన్న డిష్ అట్లనే పేర్లు ఉంటుంది ఉంటుంది అది. జర్మన్. జర్మన్ భాష అంతా అట్లనే ఉంటది. అచ్చా అచ్చా, ఇది బాగానే చెప్పినట్టున్నావు, అంత ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ చెప్తున్నావు అంటే ఒక 10 మంది 20 అంటే మంది కన్నా చెప్పుకుంటావులే. ఇండియాలో ఉన్నప్పుడు మంచి ఉత్సాహంతో ప్రాక్టీస్ చేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉత్సాహం తగ్గిపోయింది. అది మనకు రియాలిటీ అర్థమైపోద్ది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత. యుఎస్ఏ లో ఉంటుంది మామ, మరి ఫుల్ వైలెన్స్ అనేది యుఎస్ఏ లో ఉంటుంది. ఆ రేంజ్ లో అంటే లగెత్తాల్సిన రేంజ్ ఉంటుంది. కెనడాలో మరి అంతేం లేదు. అచ్చా. మనం వెళ్ళి ఏదో గెలుక్కొని వాడి దగ్గర పోతే తప్ప మనకి వాడేమంటాడు. ఆహా. సో యుఎస్ఏ లో ఏంటంటే మన దగ్గరికి వచ్చి బెదిరించి, కత్తులతో బెదిరించి లాక్కుపోయి ఉంటాయి. ఇక్కడ కెనడాలో మరి అంత ఆరెంజ్ వైలెన్స్ అయితే ఏం లేదు. అచ్చా అచ్చా. జర్మనీలో అయితే ఇంతకు ముందు ఉండేది కాదు. బట్ మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. కొన్ని పొలిటికల్ పార్టీస్ అట్లా చేయించినాయని టాక్. బట్ ఉమ్. మరీ ఇంత ఈ టైప్ లో అయితే ఉండవు. ఒక్కటే మామ, ఇక్కడ ఏంటంటే ఈ డ్రగ్స్ లీగల్, ఉమ్, ఈ వీడ్ అనేది వీడ్ లీగల్, ఉమ్, ఉమ్, ప్లస్ అదేంటది, ఏ ఉంటాయి ద్రవ్యాలు, ద్రవ్యాల పేర్లు కూడా తెలియదు. ఆ ఉమ్. ద్రవ్యాలన్నీ ఏంటంటే ఇక్కడ వాళ్ళు అవి తీసుకొని తీసుకొని జాంబీలు అయిపోయింటారు అనమాట. నువ్వు అని చూస్తే ఈడు ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు, వీడికి ఇంత అవసరమా అని తీసుకోవడం ఉమ్, అనిపిస్తది. ఉమ్. వాడు ఆ స్టేజ్ లో ఉన్నా కూడా వాడు ఇంజక్షన్ లో, వాడు ఏంటి రోడ్ లో కూర్చొని వాడు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటాడు మన ముందరే. అలా ఉంటాయి కొన్ని 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 ఏరియాస్ మాత్రం అలా ఉంటాయి. సో అయిపోవడం వల్ల వాళ్ళు అదన్నీ కొట్టేసుకుంటారు. వాళ్ళకి ఇంకా డబ్బులు ఉండవు. బయట పోతే అవును. చెల్లి అవుతుంటది, ఆకలి అవుతుంటది, ఏం చేయాలో తెలియదు. రోడ్డు మీద ఎవడో పడితే వాళ్ళని ఏదో ఒకటి అడుగుతారు. ఇంకా వాళ్ళని అలా ఏదో ఒకటి చేద్దాం అని అలా థాట్స్ వస్తాయి ఇంకా. అది లీగల్ అయిపోవడం వల్లే ఇలా. గవర్నమెంట్ కూడా కావాలనే దాన్ని ఏమో చేయట్లేదు, ఎందుకంటే దాని నుంచి మంచి పైసలు వస్తాయి వాళ్ళకి. సో అవును. అవును. దాన్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు, తీసుకోండి తీసుకోండి అని. మామ మన ఇక్కడికి వస్తేనే ఇలాంటివి ఉంటాయి. ఏది చేసినా లిమిట్ల వరకు చేసుకోండి. ఇలా మరీ అడిక్ట్ అయిపోయి ఎంత చేశారంటే లైఫ్ బిస్కెట్ అయిపోయింది. ఏమాలో అంతే, లోన్ తీసుకొని మరీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ అలవాటు చేసుకొని బిస్కెట్ అయిపోయి ఆ కెసినో అయితే అసలు పోకండి. ఆ కెసినో బెట్టింగ్ లో అసలు వరస్ట్. మా ఫ్రెండ్స్ చాలా, మా ఫ్రెండ్స్ కాదు కానీ నేను చూసాను అనమాట కెసినోలో. మనోళ్ళు వస్తారు ఇండియన్స్ వచ్చి డాలర్ 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 ఇలా కొట్టేసి డబ్బులు మొత్తం పోగొట్టుకుంటున్నారు. సో చాలా అడిక్టివ్ అనమాట. సో బెట్టింగ్ ఈ ఎంకరేజ్ చేయద్దని మా. ఎవరు వచ్చినా వివేకంతో ఆలోచించండి, ముందడిగేయండి. అంత తెలుగు మనకు రాదు కాబట్టి మనకు వచ్చిన తెలుగులో మనం ఏదో ఒకటి చెప్పేస్తాం. కానీ మొత్తానికి ఇది చూసేటోళ్ళకి అట్లీస్ట్ కెనడా గురించి తరుణ్ తరుణ్ దగ్గర నుంచి మనకు మంచి ఇన్ఫో వచ్చింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో రాయండి. పార్ట్ 2 కూడా ప్లాన్ చేద్దాం. ఈసారి కూడా వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని జాగ్రత్తగా చూసుకొని రికార్డ్ చేస్తాం. సో మొత్తానికి నీ వరకు యుఎస్ బెటర్ అంటావా, కెనడా బెటర్ అంటావా? నీ ఒపీనియన్. నన్ను అడిగితే మీరు ఫస్ట్ మాస్టర్స్ చేయాలా లేదని డిసైడ్ అవ్వండి. మీరు మూసుకుని, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకు ఇండియాలో మంచి జాబ్ ఉండి ఒక హై పేయింగ్ జాబ్, శాలరీ జాబ్ ఉంటే జాబ్ వదులుకొని మాత్రం వీడికి అస్సలు రావాలండి.
మీకు ఒకవేళ మీకు ఉన్న జాబ్ శాలరీ సరిపోవట్లేదు, మీకు అది అంటే ఇంకొక గ్రోత్ కనబడట్లేదు అనుకుంటే మాత్రమే అప్పుడు మాస్టర్స్ ప్లాన్ చేసి ఇక్కడికి రండి. మా ఫ్రెండ్ ఒకడు, వాడు తలుచుకుంటే బాధ అవుతుంది, ఒరాకిల్ లో 15 lakhs శాలరీ, ఆ, ఓపెనింగ్ శాలరీ 15 lakhs వచ్చింది. ఆడ అది వదులుకొని యుఎస్కి వెళ్ళాడు. నేను ఏదో చేసేస్తా పీకేస్తా అని. ఇప్పుడు వచ్చింది యుఎస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయాడు పాపం. ఇప్పుడు జాబ్ దొరకట్లేదు, అంటే వివచ్చంగా ట్రై చేస్తున్నాడు, బట్ స్టిల్ జాబ్ దొరకట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న జాబ్ వదులుకొని ఇక్కడికి వచ్చి 40 లక్షల లోన్, 50 లక్షల లోన్ పెట్టి ఇప్పుడు ఆ లోన్ తీర్చుకోవాలి, ప్లస్ ఆ జాబ్ లేదు, ఇప్పుడు ఇంకో కొత్త జాబ్ రావట్లేదు, నిజమైన బిస్కెట్ అయిపోయాడు. ప్రెషర్. సో మంచి హై పేయింగ్ జాబ్ ఉన్న శాలరీని ఎప్పుడు వదులుకొని మాస్టర్స్కి అయితే అస్సలు రాబోకండి మామ. అండ్ కెనడానా జర్మనీ అంటే ప్రోస్ అండ్ కాన్స్ చాలా ఉంటాయి. సో మన ఛానల్స్ లో ఉన్న వీడియోస్ అలా అలా చెక్ చేస్తుండండి. మనోడు జర్మనీ గురించి మొత్తం చెప్పాడు, మనం కెనడా గురించి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే చెప్పాను అనుకుంటున్నా. ఆల్మోస్ట్ సో ఇచ్చావు. మీకే చూసి అర్థమైంది. సో ఒకసారి కంపేర్ చేసుకోండి, మీరే డిసైడ్ అవ్వండి ఏ కంట్రీ బెస్ట్. మీరు డిసైడ్ అవ్వాలి మా. ఒకడు చెప్పాడని అయితే ఎప్పుడు డిసైడ్ అవ్వకండి, మళ్ళీ ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. మీరు ప్రొఫైల్ ఎలా ఆలోచిస్తున్నారో మీరు ఆలోచించండి, మీరు డిసైడ్ అవ్వండి. ఏదైనా తొక్కుకుంటూ పోదాం, వెళ్ళిపోదాం, ముందుకు పోతూనే ఉందాం, అంతే. దున్నుతుంటే అసలు లాస్ట్ దున్నుకుంటూ డైలాగ్ పోదాం అంతే. వస్తా ఇంకొకసారి. లాస్ట్ కష్టాలు నిజం, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టాలు ఉంటాయి మా, అన్ని తొక్కుకుంటూ ముందుకు నవ్వుకుంటూ పోతూ ఉండాలి అంతే. అంత అందుకే మించి ఈ ఇంకేం లేదు. కెనడా గురించి స్టడీస్, యూనివర్సిటీ, పార్ట్ టైం ఎట్లా తెచ్చుకోవాలి, ఎంత పే ఉంటుంది, అరుణ్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాడు. సేమ్ అట్లనే జర్మనీ గురించి అయితే నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి, మిస్ కాకుండా చూసేయండి. సో మీ డౌట్లు ఏమైనా ఉంటే కింద రాయండి, మాకు కూడా తెలుసుకొని మేము కూడా ఇంకో కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు వస్తాం. వాట్సాప్ ఖచ్చితంగా మా వీడియోకి అయితే లైక్ వేసుకోండి, కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా డౌట్లు కానీ లేకపోతే నన్ను రాయండి. గుర్తుపట్టుంటే మావా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి మావా. మా మా మావా ఏమని కంగ్రాచులేషన్. రాయండి. ఈ మధ్య ఖచ్చితంగా పార్ట్ 2 అఫీషియల్ ప్లాన్ చేద్దాం. యూట్యూబర్ ట్యాగ్ వచ్చిందిగా, కంగ్రాచులేషన్స్. సో మన అంతా మామ అంతా మా సబ్స్క్రైబర్స్, అంతా మన మామూలు సబ్స్క్రైబర్ మామని కొట్టడం వల్లే గుర్తుపట్టిన వాళ్ళు ఉంటే మనకంతా. మామ ఈ అని రాయండి. అచ్చా అచ్చా. సో అది మావా. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మంచి వీడియో మంచి రీచ్ వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా పార్ట్ 2 అయితే ప్లాన్ చేద్దాం. సో యా, పార్ట్ 2 లో ఇంకా మంచి ఏదన్నా ఇంపార్టెంట్ కాదు కానీ ఫన్ గా మాట్లాడుకుందాం, ఇంకేదో ఒకటి చేద్దాం, లైవ్స్ చేద్దాం, ఏదైనా చేద్దాం. బట్ నాకైతే ప్రజెంట్ టైం సరిపోవట్లేదు కొంచెం. ఈ 1 month గ్యాప్, మళ్ళీ ఖాళీయే. మనది గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే మళ్ళీ ఖాళీయే, మళ్ళీ విచ్చలవిడిగా ఏదో ఒకటి చేద్దాం. ఇంకంతే గట్టిగా ప్లాన్ నాది చేద్దాం. 2 నెలల గ్రాడ్యుయేషన్. మా మ్మ్. డాడీ ఫోన్ చేస్తున్నాడు, అరే మన ఇంటి పక్కన అతనికి యుఎస్ఏ లో ఉన్నాడు రా, అతనికి 1 కోటి రూపాయలు శాలరీ రా, నువ్వు ఎప్పుడు రా 1 కోటి రూపాయలు సంపాదిస్తావు అంట. అసలు ఇది వెరీ హార్డ్ నేను థింగ్. బ్లాస్ట్, 1 కోటి రూపాయలు వచ్చేలా ఉంటే ఇంకా నాకు ఇంకేముంది నాయనా. అసలు ఈ ప్రెషర్ అందరికీ ఉంది అసలు. ఆ, 1 కోటి రూపాయలు అసలు సంవత్సరానికి 1 కోటి అంటారా అతనికి, నీవు ఎప్పుడు సంపాదిస్తావు రా అంటే, 1 కోటి రూపాయలు వస్తే ఇంకేముంది. ఏం నెల మాటలు నెలకు ఉండవు 2 లక్షలు ఇంకా ఆ వచ్చేదాన్ని డైలాగ్ తర్వాత. నేనుంటే. రెండు చేతులు జేబులో పెట్టుకోవడమే. అంతే. కానీ ఆ నేను ప్రెషర్ నేను ఉంటుంది. నేను నేను దగ్గర దగ్గర 1 minute ఏం మాట్లాడలేదు, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. జాబ్ ఏం వచ్చేంత వరకు చెప్పాలి అది మా ఒకటి డాడీకి ఉంటుంది. నేను. కాదు మా జాబ్ వచ్చేంత వరకు అది ఒకటి ఉంటుంది, ఏం చెప్పాలో అర్థం కాక. అది ఆ పొజిషన్ అలా అయిపోయింది. సో నేను కూడా కొంచెం ఏదైనా ఫోకస్ గా చదువుకోవాలి, బట్ అది అవ్వట్లేదు. 1 గంట సేపు కూర్చున్నానంటే 1 అర గంట ఇన్స్టాగ్రామ్ ఏమవుతుంది, ఇన్స్టాగ్రామ్ లో రీల్ ఏమవుతుంది, మాస్టర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ లో ఏం ఇన్స్టాగ్రామ్. ట్రెండింగ్ అవుతుంది. అదే అసలు ఇన్స్టాగ్రామ్ ఎంత అడిక్ట్ అయిపోయినట్టు మా, నా స్క్రీన్ టైం చూస్తే భయపడతావు. అసలు ఆ ఇన్స్టాగ్రామ్ టాప్ ఉంటది ఇంకా. డైలీ ఒక 2 hours 3 hours ఊరికే కళ్ళు మూసుకొని తోయేస్తుంటా ఇన్స్టాగ్రామ్. ఎంత ఇన్స్టాగ్రామ్. వర్స్ట్ అయిపోయినా, ఎంత తగ్గిద్దామన్నా అసలు అడిక్ట్ అయిపోయింది దానికి, ఇంకేం చేయలేం. నేను కంటెంట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయింది చూడమా. ఫుల్ నువ్వు బిజీ కంటెంట్ చేయడానికి చేస్తున్నావు, నేను కంటెంట్ చూడడానికి చూస్తున్నా అంటున్నా. వేరే వాళ్ళు చేసిన కంటెంట్ కి తోస్తుంటావు 2 గంటలు, అది ప్రాబ్లం. అయిపోయి అమ్మ. అది అది బట్ క్రేజ్. అది ఆ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే కంటెంట్ హబ్ అయిపోయింది. అవును. అర్థమైందా, అవును. కంటెంట్ హబ్ అయిపోయింది అది. కొన్ని సార్లు అయితే ఇది ఏంట్రా, ఇది ఇన్స్టాగ్రామ్ అయినా ఇంకో ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా అవును. అనిపిస్తుంది. ఏంటేంటో ఏ వస్తుంటాయి కొద్ది ఫరెస్ట్. పోతూనే పోతూనే ఉంటాం. అది క్రేజీ. అది మావా. ఏంటి మరి ఉంటానైతే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ అయితే చేసుకో. అండ్ నెక్స్ట్ మళ్ళీ కూడా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. ఓకే ఓకే, మన ఛానల్ కాదు, మనోడు ఏం చెప్తాడు చెప్పు. మా 2x లో వెళ్ళిపోయావు తెలుసా. కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతారు మన ఆడియన్స్ చూసి నువ్వు అంత ఫాస్ట్ గా చెప్తే. మన దగ్గర లాగ్ ఉండదమ్మా, లాగ్ అంతా ఉండదు, మనం లాగ్ ఎంకరేజ్ చేయం, మనం ఫాస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోవాలి అటాక్. అంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేంటి మరి, వెళ్ళొస్తాం. బాయ్.